మనం అద్వితీయం బాకర్ డబుల్ ధమాకా మన మన ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు కైవసం. పారిస్లో యువ షూటర్ అరుదైన రికార్డు. స్వతంత్ర భారతంలో తొలి అథ్లెట్గా ఘనత. వ్యక్తిగత మిక్స్డ్ విభాగాల కాంస్యం సరబ్జోత్తో కలిసి భాగర్ కంచు మోత అంటే కాంస్య పథకం సాధించిన. ఓకే, 24 గంటల్లో 3 రేపులు. ఎంత దుర్మార్గము! మన గవర్నమెంట్ నిద్రపోతున్నట్టు అర్థం కాదు. రాజధాని 24 గంటల్లో 3 రేపులు. రాజధాని సమీపంలో నిర్భయ తరహా ఘటన. కదులుతున్న బస్సులో మహిళపై అఘాయిత్యం. చంటిబిడ్డతో నిద్రిస్తున్న డ్రైవర్ లైంగిక దాడి. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్. నల్గొండ జిల్లాలో దివ్యాంగురాలపై దారుణం. రాష్ట్రంలో మహిళలకు భద్రతేది దారుణాలపై సర్కారు స్పందించాలని హరీశ్రావు అంటున్నాడు. ఏందన్నా మన గవర్నమెంట్ జర పడుకున్నట్టుంది, నిద్రపోయారు. జర లేవండి. ఏంది కొద్దింత తెలివి ఉండాలి. రోజు ఇదే పని. మానభంగాలు, అత్యాచారాలు, చంపుడు, కిడ్నాప్లు, ఇవే. ఏం భద్రత ఉంది మన కొండ సురేఖక? మీరు చూడండి, మీరు కూడా మహిళ కదా, ఇలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. ఒక అభయం ఇవ్వాలి. కనీసం మంత్రి మండలిని కూడా పునర్వ్యవస్థీకరించడం. హోమ్ మినిస్టర్ గతి లేడు, విద్యామంత్రి గతి లేడు, ఇంకా మిగతా 6 శాఖలకు గతి లేదు. ఇక ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్యేలో మార్చుకోవాలనుకున్నాడు. ఏది పార్టీలో విలీనం చేసుకున్నాడు. అది కాదు, ఇట్లా అయిపోయినట్టు దాని పనిగా. ఇక ఏంది ఇది? ఎంత దుర్మార్గం అంటే మన తెలంగాణకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది దేశంలో. తెలంగాణ అంతా ఇదేనా? ఈ రేపులమయమైనా అనుకోరా? ఆ ఢిల్లీలో జరిగినట్టు అవుతుంది ఘటన. కదులుతున్న బస్సులో ఇలానే జనాలు అసలు వాడిని తీసుకొచ్చి ఉరి తీయాలి. జనాలు చూస్తున్నా అసంటి బాడకాలను. ఏం ధైర్యం ఇస్తున్నావు? దీని గురించి స్పందించారా?